తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. జాతీయ పార్టీలు, కాంగ్రెస్, బీజేపీలు లోక్సభ ఎన్నికలపై వ్యూహాత్మకంగా ధోరణిని అవలంబిస్తున్నాయి. 5 రాష్ట్రాలలో 3ంటిని కైవసం చేసుకున్న బీజేపీ, తెలంగాణ పీఠాన్ని కొట్టేసిన కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ లోక్సభ స్థానాలపై గురిపెట్టాయి. టార్గెట్ 2024 లోక్సభ ఎన్నికల్లోనూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్యనే నువ్వా నేనా అన్నట్లు ఫలితాలు ఉంటాయా? గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయా? తాజా రాజకీయ పరిణామాలు, మారుతున్న సమీకరణాలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఉద్యమ పార్టీగా అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ 3వ దఫా ఎన్నికల్లో చితికిల పడిపోయింది. త్రిముఖపోరు, ద్విముఖపోరు ఇలా ఎన్నెన్నో ఊహాగానాలను తలదన్ని కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంతో పొలిటికల్ సీన్ మారిపోయింది. ఈ నేపథ్యంలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మధ్యనే పోరు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తటస్థ వైఖరిని అవలంబిస్తోందా? ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీగా సాగుతోందా? కాంగ్రెస్ లేదా బీజేపీకి లోపాయకారి మద్దతు ఏమైనా ఇస్తుందా అనే చర్చ సాగుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ ను సైడ్ చేసేసి బస్తీ మీద సవాల్ అనుకుంటున్నాయి. ఎంపీ ఎలక్షన్లో 2 అగ్రనేతల్ని ఈసారి రాష్ట్రం నుంచి బరిలో నిలిపేలా వ్యూహ రచన చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే జోస్తో ముందుకు సాగుతుంది. తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన పీఎస్సీ పార్లమెంటుకు పోటీ చేసే అభ్యర్థులను ముందే ప్రకటించాలని నిర్ణయించింది. సోనియాను తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్ కమిటీని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం కూడా చేసింది. మెదక్, మల్కాజ్గిరి, కరీంనగర్ ఈ మూడిట్లో ఏదో ఒక స్థానం నుంచి సోనియాను బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తుంది. తెలంగాణ ఇచ్చిన సోనియాను ప్రజలు ఆదరిస్తారని గట్టి నమ్మకంతో టీపీసీసీ నాయకత్వం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 15 స్థానాలకు పైగా కూడా గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. మరోవైపు ఇటు ఏకంగా సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులైనటువంటి సోనియా గాంధీని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే పార్లమెంటుకు ఏదో ఒక పార్లమెంటు నుంచి కూడా పోటీ చేయించే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. దీనికి సంబంధించే ఇటీవల జరిగినటువంటి పీఏసీ కమిటీలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత సమావేశంలో కూడా సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్రం నుంచే పార్లమెంటుకు పంపాలనే యోచనలో ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక ప్రతిపాదన చేశాడు. దాన్ని ఏకగ్రీవంగా మిగతా నాయకులంతా కూడా సమర్థించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా సోనియా గాంధీకి కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చేరవేర్చాడు. మొత్తానికి సోనియా గాంధీ ఒప్పుకుంటుందా లేదా అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 15 స్థానాలను ఖచ్చితంగా ఇటు పార్లమెంటు స్థానాలను కూడా రాష్ట్రంలో గెలవాలనే నిశ్చయంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. తెలంగాణలో పక్కా ప్రణాళికతో పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దిగాలని కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించే దిశగా పార్టీ కార్యాచరణ ఉండాలని పీఏసీ తీర్మానించింది. పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలుగా మంత్రులు, సీనియర్ నాయకులను నియమించి పార్టీ బలోపేతం కోసం ముందుకు వెళ్తుంది. 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేయడం ద్వారా ఓటర్లలో విశ్వాసాన్ని నింపి తద్వారా ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చామన్న భావనతో నిర్లక్ష్యం చేయరాదని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ఎదుట పార్టీలకు ధీటుగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. 5 అంశాల ఎజెండాతో గాంధీభవన్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పీఎస్సీ చైర్మన్ మాణిక్రావు ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశం దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పీఎస్సీ చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు పీఎస్సీ కృతజ్ఞతలు తెలుపుతూనే లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ స్పీడ్ మరింత పెంచవలసిన అవసరాన్ని గుర్తించింది. సోనియా గాంధీ పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిన తర్వాత నియోజకవర్గాన్ని ఎంపిక చేయాలని యోచిస్తోంది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు రావడం, ఆమె ఒక ఉపన్యాసంతో తెలంగాణ ఇచ్చినాను, ఇలాంటి తెలంగాణ కాదు, నేను మీ యొక్క తెలంగాణకు కోరుకున్న కోరిక మేరకు ఈ తెలంగాణ పని చేస్తలేదు, నేను నిజమైన తెలంగాణ, మీరు ఏ డ్రీమ్ చూసినారో దాన్ని అమలు చేయాలంటే కాంగ్రెస్కి ఒక అవకాశం ఇవ్వమని చెప్పినందుకు ప్రజలు ఆకర్షాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మరి ఇలా మా యునానిమస్గా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి
ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్తో సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. దయచేసి మీరు తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ పోటీ చేయండి. గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు. అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరిచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. దయచేసి మా విజ్ఞప్తిని మీరు స్వీకరించాలని ఇక్కడికి రావాలని యునానిమస్గా పిఎస్సి కమిటీ తీర్మానం చేయడం జరిగింది. నాగపూర్లో ఈ నెల 28వ తేదీన 131వ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవానికి తెలంగాణ నుంచి 50,000 మంది వరకు హాజరయ్యేలా చూడాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. జన సమీకరణ బాధ్యత పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు అప్పగిస్తూనే నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెలలోపు భర్తీ చేయాలని నిర్ణయించిన పీఎస్సీ ఎమ్మెల్యే టికెట్ల త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని హామీ ఇచ్చిన నాయకుల జాబితా సిద్ధం చేయాలని ఏఐసీసీ ఇన్ఛార్జీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్టు తెలుస్తుంది. వీలైనంత మేరకు హామీలు ఇచ్చిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి మాట నిలబెట్టుకోవాల్సి ఉందని రేవంత్ రెడ్డి పీఎస్సీకి సూచించారు. ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాలకు పోటీ చేసి ఓడిన నాయకులే ఇన్ఛార్జీలుగా వ్యవహరించి పార్టీని బలోపేతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తూ పార్టీ నాయకత్వంలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ప్రారంభం చేసే డేట్ మాత్రం చెప్పినారు. కాంగ్రెస్ ఫౌండేషన్ డే 28 డిసెంబర్కు ఉంది కాబట్టి చేస్తారు. కాబట్టి గవర్నమెంట్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు ఫిట్ అవుతారంటే ఎలిజిబుల్ ఉన్న అందరు ఫిట్ అవుతారు. కానీ వాళ్ళు రాసుకున్నారు బావకు, బామ్మడిదికు, తమ్ముళ్లకు, ఇంటి వాళ్ళకు, భార్యకు, అట్లా ఆ సిస్టమ్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీని నడివేది. జెన్యున్గా ఎవరు ఎలిజిబుల్ ఉన్నా వాళ్ళకి ఇస్తాం. అది కూడా గ్రామ సభలను ఇస్తాం. ఆ గ్రామ సభల్లో విధులు లీస్ట్ పెడతాం. దాంట్లో ఎవరైనా ఇగో వీడు ఉన్నోడికి వేసుకున్నాడు, ఇల్లు ఉన్నది, మళ్ళీ ఇల్లు రాపించినారని అక్కడనే వాళ్ళతోనే కంప్లైంట్ తీసుకొని స్క్రూటినీ కూడా అక్కడనే చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. పార్లమెంటు ఎన్నికలు దగ్గరలోనే ఉండటంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపకల్పన చేయాలని పీఎస్సీ నిర్ణయించింది. పార్లమెంటు వారికి మంత్రులు, సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులు, సీనియర్ నేతల జాబితాను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు మాత్రమే 2 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించింది. మిగిలిన ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పగించింది. గతంలో మాదిరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు ఏదైతే అభ్యర్థులను మార్చకపోవడం, సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇచ్చి వాళ్ళు చేయగాల్చుకోవడం జరిగిందో, మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా అలాగే సిట్టింగ్ ఎంపీలకే మరి అదే సీట్లు ఇస్తారా లేక మారుస్తారా? ఒకవేళ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ పార్టీగా మార్చినటువంటి బీఆర్ఎస్ బాస్ మరి దాన్ని అనుగుణంగా మరి కేంద్ర రాజకీయాల్లో ఎలా ముందుకెళ్ళబోతున్నాడు? ఇండియా కూటమిలో కలుస్తాడా లేక ఎన్డీఏతో కలుస్తాడా లేక ఇప్పటికే కూటమి ఏర్పాటు చేస్తామంటూ అనే అందరితో కలిసినటువంటి వేళ మరి ఎలా ఉండబోతుంది ఈ లోక్సభ ఎన్నికలకు? దాదాపు మరి బీఆర్ఎస్తో ఉన్నటువంటి అస్త్రశస్త్రాలు ఏం ప్రయోగించబోతుంది? ఆ రకంగా ఏ వ్యూహాలతో ముందుకెళ్ళబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. చేవెళ్ల, మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గాలు సీఎం రేవంత్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ బట్టి విక్రమార్కకు, ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల బాధ్యతలను పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. ఆదిలాబాద్ సీతక్క, పెద్దపల్లి శ్రీధర్ బాబు, కరీంనగర్ పొన్నం ప్రభాకర్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, జహీరాబాద్ పి సుదర్శన్ రెడ్డి, మెదక్ దామోదర్ రాజా నరసింహ, మల్కాజ్గిరి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు, నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వరంగల్ కొండా సురేఖకు అప్పగించింది. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించేందుకు మొదట ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థుల ప్రకటన చేయాలని నిర్ణయించింది. 6 గ్యారెంటీల అమలు కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల ద్వారా జరగాల్సి ఉందని పీఎస్సీ అభిప్రాయపడింది. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ 6 గ్యారెంటీలను అమలు చేయాలని తీర్మానించింది. అయితే క్షేత్రస్థాయిలో గ్రామ సభల ద్వారా 6 గ్యారెంటీలకు అర్హులను గుర్తించే ప్రక్రియ చేపట్టేందుకు విధి విధానాల రూపకల్పన చేయాలని నిర్ణయించింది. ఆ విధి విధానాల ఆధారంగానే గ్రామ సభల ద్వారా అధికారులు 6 గ్యారెంటీలకు అర్హులుగా ఎంపిక చేయాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించింది. ప్రధానంగా నకిలీ రేషన్ కార్డుల తొలగింపు, అర్హులైన వారికి రేషన్ కార్డుల జారీ, బీపీఎల్ కుటుంబాల గుర్తింపు, 500కే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హుల జాబితా, ప్రతి నెల 2,500 తీసుకునేందుకు అర్హులైన మహిళల జాబితాతో పాటు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా
లబ్ధికి అర్హులైన వారి జాబితా సిద్ధం చేయాలని, అలాంటివి అన్నీ కూడా గ్రామ సభల ద్వారా నిర్ణయించడం వల్ల పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు అవుతుందని పిఎస్సి భావిస్తుంది. గ్రామ సభల గురించి పార్టీ వేదిక కనుక ప్రభుత్వానికి సలహా సూచన ఇచ్చేటువంటి పార్టీ వేదిక ఏది పిఎస్సి కనుక ఈ 6 గ్యారంటీస్లో మిగిలిన గ్యారంటీల కొరకు అప్లికేషన్ కాల్ఫర్ చేయాలి. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఏందనేది మనకు సమాచారం రావాలంటే ఇంతకుముందు అనేక అడ్డగోలు వ్యవహారాల్లో నడిచింది ప్రభుత్వం కనుక ఇప్పుడు జెన్యూన్ రిక్వెస్ట్ కావాలంటే గ్రామ సభ పెట్టాలి. ఆ గ్రామ సభ నుంచి రిక్వెస్ట్ తీసుకోవాలి. వచ్చిన రిక్వెస్ట్ను మళ్ళీ సేమ్ కంపెలింగ్ అవును కాదు లేదు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది చూసిన తర్వాత అప్పుడు అమలు. 28 డిసెంబరు కాంగ్రెస్ పార్టీ అవతరణ దినోత్సవం రోజు ప్రారంభమై 15 రోజులు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభ జరుగుతుంది. దానికి నోడల్ ఆఫీసర్లు ఉంటారు, తర్వాత ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఈ వ్యవస్థ ద్వారా విజ్ఞప్తులను స్వీకరించి నీటిపారుదల శాఖలో భారీ ఎత్తున నిధులు ఖర్చు కావడం, సరైన రికార్డులు లేని విషయం తమ దృష్టికి వచ్చినట్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎస్సికి వివరించారు. ఏ విషయంలో రాజకీయాలకు సంబంధం లేకుండా అధికారుల ద్వారా సమాచారం తెప్పించుకొని ప్రిన్సిపల్ సెక్రటరీల ద్వారా బయటకు వెల్లడించేట్లు చూడాలని భావిస్తున్నట్లు సమాచారం. విద్యుత్, ఇరిగేషన్, ఫైనాన్స్ శాఖలపై సమగ్ర సమాచారంతో వరుసగా 3 రోజుల పాటు శ్వేతపత్రం విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరొక వైపు బెల్ట్ షాపులను తొలగించడం ద్వారా ఎక్సైజ్ శాఖకు వచ్చే ఆదాయంపై ఆ ప్రభావం ఉంటుందని కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వివిధ శాఖల ప్రక్షాళనకు నడుం బిగించారు. విద్యుత్ శాఖ, టీఎస్పీఎస్సీలపై తమ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆయా శాఖలను ముందుగా ప్రక్షాళన చేయడానికి కసరత్తు చేస్తూనే తమ ప్రభుత్వం అవినీతి రహితంగా సాగుతుందనే విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందించడానికి ఆచరణలో చూపించాలనే సంకేతాలను సహచర మంత్రులకు ఇస్తూ ఉన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యేలా సీఎం తనదైన శైలిలో సాగుతున్నారు. లోక్సభ ఎన్నికల్లోనూ పట్టుదల, కార్యదక్షత, అందరి నాయకులతో కలిసిపోవడం, మాట నడక తీరును మార్చుకుంటూ అధిష్టానం సూచనలు స్వీకరిస్తూ సీఎం రేవంత్ లోక్సభలో వై నాట్ 17 లోక్సభ స్థానాలు అంటూ సాగిపోతున్నారు. పార్టీ శ్రేణులు, నాయకులను సమాయత్తం చేసుకుంటూ ప్రజాక్షేత్రాన్ని పదునెక్కిస్తున్నారు. తెలంగాణలో గత అసెంబ్లీ వ్యూహానికి మరింత పదును పెట్టే దిశగా బీజేపీ నాయకత్వం పట్టుదలతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం తెలంగాణపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఆ మేరకు సానుకూల ఫలితాలనే రాబట్టింది. 5 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3ంటిని కైవసం చేసుకున్న బీజేపీ తెలంగాణలోనూ తన గ్రాఫ్ పెంచుకుందనే టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేసింది. 12 నియోజకవర్గాలకు విస్తారకులను నియమించేందుకు చర్యలు చేపడుతుంది. పార్టీకి పట్టు ఉన్న గెలిచే అవకాశాలున్న సీట్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించనుంది. ముఖ్యంగా గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తుంది. కామారెడ్డి నియోజకవర్గ ఫలితాలని తెలంగాణ వ్యాప్తంగా రాబట్టాలనే వ్యూహంతో ముందుకు సాగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. కామారెడ్డిలో పార్టీ అభ్యర్థి కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఒంటరిగానే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిపై ఘన విజయం సాధించి జవసత్వాలు అందించారు. అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే యోచన రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి నడుం బిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేడర్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించేందుకు చర్యలు ప్రారంభించింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 1, 2 లేదా 3, 4ంటికి ఒకరు చొప్పున మరికొంతమంది విస్తారకులను నియమించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా శాఖలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలే సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పనిచేసిన వివిధ స్థాయి నాయకులు, కమిటీల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించినట్లు సమాచారం. అలాగే గతంలో 17 లోక్సభ స్థానాలకు నియమితులైన ఫుల్ టైమర్స్లో ఎవరెవరు చురుగ్గా పనిచేస్తున్నారో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా గత కొంతకాలంగా వారు నిర్వహించిన బాధ్యతలు, పూర్తి చేసిన కర్తవ్యాలను పరిగణలోకి తీసుకుని వారి పునర్నియామకంపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించే చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్న వారిని లోక్సభ ఎన్నికలకు ఫుల్ టైమర్లుగా, పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతల పనితీరుపై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని బన్సల్ ఆదేశించినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఉద్దేశించిన వికసిత్ భారత్, విశ్వకర్మ యోజనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పోలింగ్ బూత్ కమిటీలపై
ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తారని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం అవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయనే మాట వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ కసరత్తు మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో అత్యధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కార్యాచరణ వేగవంతం చేసింది. 12 నియోజకవర్గాలకు విస్తారకులను నియమించేందుకు చర్యలు చేపడుతుంది. పార్టీకి పట్టు ఉన్న గెలిచే అవకాశాలున్న సీట్లపై మరింతగా దృష్టి కేంద్రీకరించనుంది. ముఖ్యంగా గెలుపు గుర్రాలనే రంగంలోకి దింపాలనే ఆలోచన చేస్తుంది. కామారెడ్డి నియోజకవర్గ ఫలితాలని తెలంగాణ వ్యాప్తంగా రాబట్టాలనే వ్యూహంతో ముందుకు సాగేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. కామారెడ్డిలో పార్టీ అభ్యర్థి కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఒంటరిగానే సీఎం కేసీఆర్, రేవంత్ రెడ్డిపై ఘన విజయం సాధించి జవసత్వాలు అందించారు. అదే వ్యూహాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే యోచన రాష్ట్ర నాయకత్వం కసరత్తు చేస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడానికి నడుం బిగించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేడర్లో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించేందుకు చర్యలు ప్రారంభించింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 1, 2 లేదా 3, 4 ఒకరు చొప్పున మరికొంతమంది విస్తారకులను నియమించాలని నిర్ణయించింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయా శాఖలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాలే సమీక్ష నిర్వహించారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో పనిచేసిన వివిధ స్థాయి నాయకులు, కమిటీల పనితీరును ఈ సందర్భంగా పరిశీలించినట్లు సమాచారం. అలాగే గతంలో 17 లోక్సభ స్థానాలకు నియమితులైన ఫుల్ టైమర్స్లో ఎవరెవరు చురుగ్గా పనిచేస్తున్నారో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. కాగా గత కొంతకాలంగా వారు నిర్వహించిన బాధ్యతలు, పూర్తి చేసిన కర్తవ్యాలను పరిగణలోకి తీసుకుని వారి పునర్నియామకంపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఇన్ఛార్జీలను నియమించే చర్యలు కూడా చేపడుతూ ఉన్నారు. అసెంబ్లీ స్థానాల్లో బాగా పనిచేశారని పేరు తెచ్చుకున్న వారిని లోక్సభ ఎన్నికలకు ఫుల్ టైమర్లుగా, పార్లమెంటు ఇన్ఛార్జీలుగా నియమించేందుకు అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా నేతల పనితీరుపై నివేదికలు సమర్పించాలని రాష్ట్ర నాయకత్వాన్ని బన్సల్ ఆదేశించినట్టు తెలుస్తుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం చేపట్టిన వివిధ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రచారానికి ఉద్దేశించిన వికసిత్ భారత్, విశ్వకర్మ యోజనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంపై పోలింగ్ బూత్ కమిటీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నెలాఖరులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తారని, ఆ తర్వాత పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నం అవుతుందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయనే మాట వినిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ ఈసారి కమ్యూనిస్టులను పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే కలిసిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు సత్ఫలితాలనిచ్చింది. ఈ అవకాశాన్ని తీసుకుని పార్లమెంటులోనూ అడుగు పెట్టాలని భావిస్తోంది సిపిఐ. మరో వామపక్ష పార్టీ సిపిఎం అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా 8 స్థానాలలో బరిలోకి దిగి ఒక్కటి కూడా దక్కించుకోలేకపోయింది. సైద్ధాంతికంగా బీజేపీతో విభేదాలు ఉన్న వామపక్షాలు లోక్సభ ఎన్నికల్లోనైనా కాంగ్రెస్తో కలిసి పనిచేస్తాయా, మరోసారి విడివిడిగా పోటీ చేస్తాయా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తుతో అసెంబ్లీలో అడుగుపెట్టింది సిపిఐ. అదే జోష్తో తెలంగాణ సభ ఎన్నికల్లోనూ తెలంగాణ నుంచి పోటీ చేసి మరో అడుగు ముందుకేయాలని అనుకుంటుంది. హస్తంతో దోస్తీతోనే లోక్సభ ఎన్నికల్లో 1 సీటు పోటీ చేయబోతున్నామని ప్రకటించారు పార్టీ సీనియర్ నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి బరిలో దిగిన సిపిఐ 1 స్థానంలో గెలిచి సత్తా చాటింది. కొత్తగూడెం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు గెలుపొందారు. ఇప్పుడు అదే ఊపుతో రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ 1 సీటులో పోటీ చేయాలని భావిస్తుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వామపక్షాలకు గట్టిగానే ప్రాబల్యం ఉంది. కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేసిన కోనంనేని సాంబశివరావు కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. ఇప్పుడు లోక్సభ సీటు విషయంలోనూ ఖమ్మం జిల్లా నుంచి ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సీమాంధ్ర నాయకుడిగా నారాయణను చూడడం, స్థానికుడు కాదన్న ముద్ర ఉండటం, ఓట్ల బదలాయింపు జరగకపోవడం, ఇలా అనేక కారణాలతో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పుడు కూడా కాంగ్రెస్తో పొత్తులో భాగంగానే సిపిఐ ఖమ్మం నుంచి పోటీ చేసింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిపిఐ పొత్తు ఫలించడం, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈసారి విజయావకాశాలు ఎక్కువ అని లెఫ్ట్ పార్టీలు భావిస్తున్నాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 1 సీటు ఖాయమని స్వయంగా సిపిఐ నారాయణ ప్రకటించారు. ఆయన ఖమ్మం సీటుపైనే గురిపెట్టారని, మళ్లీ బరిలో ఆయనే దిగబోతున్నట్లు వామపక్ష వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణతో పాటు ఏపీలోనూ
ఒక సీటులో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్తో కలిసే ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తు సమయంలో ఒక సీటు, 2 ఎమ్మెల్సీలను సిపిఐకి కాంగ్రెస్ ఆఫర్ చేసింది. ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానం ఇచ్చి మరో స్థానం తర్వాత ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ తమను కలుపుకొని పోవడం వల్లనే అధికారంలోకి వచ్చిందని, మిగతా 5 రాష్ట్రాల్లో తమను కలుపుకోకుండా ఒంటరిగా వెళ్లడంతో ఓడిపోయిందని సిపిఐ నారాయణ చెప్తున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందుకు ఇండియా కూటమికి దూరంగా ఉండటమే కారణమనే విషయాన్ని నారాయణ స్పష్టం చేస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఉన్న వామపక్షాలు, ఇతర పార్టీలను కలుపుకొని వెళ్లాలని నారాయణ కాంగ్రెస్కు సూచిస్తున్నారు. కూటమి బలోపేతంపై ఇప్పటికే ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే కసరత్తు ప్రారంభించారు. 3 రాష్ట్రాల ఫలితాలను బేరీజు వేసుకున్న కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. రానున్న లోక్సభ ఎన్నికలలోపు ఇండియా కూటమి బలోపేతం చేయాలని నడుం బిగించింది. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే కూటమి నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎడముఖం పెడముఖంగా ఉన్న ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్కు దూరంగా ఉన్నట్లు రాజకీయ పరిణామాలు తెలియజేస్తూనే ఉన్నాయి. కూటమి నేతలు కాంగ్రెస్కు టచ్లో లేకపోవడం, ఇటీవల కూటమి సమావేశానికి ఖార్గే ఆహ్వానించినా హాజరు కాకపోవడంపై కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సఖ్యత కొనసాగుతుందా? లోక్సభ ఎన్నికల్లో బీజేపీని నిలవరించడానికి కలిసి నడుస్తాయా? మరి కూటమి పరిణామాలు ఎలా ఉంటాయి? మూడోసారి బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించడానికి ఎలా ముందుకు సాగాయనే చర్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. ఇక లోక్సభ ఎన్నికల వేడి రాజుకుంది. టార్గెట్ 2024గా సాగుతున్నాయి జాతీయ పార్టీలు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలపై గురిపెట్టాయి. ఈ మేరకు సమాయత్తమవుతున్నాయి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్తో మరో బిగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.